హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు బ్లాగ్ థంబ్నెయిల్ చూసారు కదా, నేను మా బాబు కలిసి దేవుడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ నాకు కొంచెం షాపింగ్ ఉంది అండ్ దాంతోపాటు బాబు కూడా కాస్త ప్లే జోన్కి అలా తీసుకెళ్ళి ఆడిద్దామని చెప్పి. సో ఎవ్రీ మంత్ అలా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాము. సో రీసెంట్ టైమ్స్లో వెళ్ళడం కుదరలేదు, చాలా రోజులు అయిపోయింది. అండ్ షూటింగ్స్లో బిజీ అయిపోయి అండ్ తర్వాత ట్రావెలింగ్ ఇలా అవుతుంది. సో ఫైనల్గా ఈరోజు అయితే వెళ్దామని అనుకుంటున్నాను. సో బాబుని అయితే లేపేసి వాడికి కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేపించి సో అరౌండ్ 10:30-11కి అట్లా స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ బనమ్మా. ఎస్, మనం తొందరగా ఆమె తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి జమ్మని వెళ్ళిపోదాం. తిన్నాను కదా. ఎప్పుడు తిన్నావు? నిన్న కాదు, ఈరోజు కూడా తినాలి కదా. మనం షాపింగ్కి వెళ్తాం కదా, అండ్ ఇంకా ఆర్చ్ కూడా వెళ్తాము ఆడుకోవడానికి. మరి నువ్వు నాకు షాపింగ్కి వెళ్తే ఏం కొనిస్తావు? డ్రెస్ కొనిస్తావా నువ్వు నాకు? థ్యాంక్ యూ మనమ్మ. కిచ్చి పెట్టమ్మా, కిచ్చి పెట్టు. థ్యాంక్ యూ అన్న. ఇంకా బర్డ్స్ వచ్చాయా? నీ బర్డ్స్ చూడు, వచ్చాయా బర్డ్స్? అవునా, స్క్విరిల్ కూడా రాలేదా? ఉడత రాలేదా? ఎందుకు రాలేదు ఈరోజు? రోజు వస్తాయి కదా. నిన్న కూడా వచ్చింది కదా, ఈరోజు రాలేదు. ఎందుకు రాలేదు? మిస్ అవుతున్నావా నువ్వు? అయ్యోయ్యో. ఆమె పెడతావా? ఏం పెడతావా? అమ్మ చికెన్ పెడతావా? ఉడత చికెన్ తినదు కదా. అదిగో వచ్చింది, అదిగో వెళ్ళిపోయింది, అక్కడ ఉంది. లేట్ అయిపోతుంది, బ్రష్ చేసుకుందామా మనం? ఇంకా ఆచి రావా నువ్వు? ఏయ్ అలా అల్లరి చేస్తే తీసుకెళ్ళా మార్చి ఇవ్వు. కలుపుతా అంటుకుంది. నేనే వేసుకుంటా. నీటి కావాలి చట్నీ. నా చట్నీ లేదు. బాగుందమ్మా. థ్యాంక్ యూ. అవును, ఎంత తొందర తినేస్తే అంత తొందరగా వచ్చింది. ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి. ఎప్పుడు నిన్న? ఈరోజు కూడా స్నానం చేయాలి కదా. నువ్వు రెడీ అయిపోయావు స్నానం చేసేసి, నేను కూడా రెడీ అయిపోవాలి కదా. నేను కూడా ఫ్రెష్ అయిపోయాచ్చేనా. సో బాబునైతే రెడీ చేశాను, ఫైనల్గా ఒక పని అయిపోయింది. సో ఇప్పుడైతే నా రొటీన్ రెగ్యులర్గా నేను క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడున్న క్లైమేట్ కండిషన్స్కి నా స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయింది. సో డర్మా వైవ్ వాళ్ళ హైడ్రా క్లెన్జర్ వచ్చేసరికి నిజంగా చాలా బాగుందనమాట. సో ఈ క్లెన్జర్లో మనకి ఓట్ మీల్ ఉంటుంది అండ్ ఫేస్ వాష్ తర్వాత మనకి స్టిఫ్నెస్ లేకుండా, అంటే ఓవర్గా డ్రై అయిపోతుంది కదా బేసిక్గా కొన్ని ఫేస్ వాషెస్. సో ఆ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. కొంచెం తీసుకొని జెంటిల్గా క్లెన్స్ చేసుకోవడమే.
అండ్ ఇది సోప్ ఫ్రీ. ఇందులో ఓట్ మీల్ ఉంటుంది. ఓట్ మీల్ అనేది స్కిన్కి చాలా మంచిది అనమాట. సో ఇది స్పెషల్గా డ్రై స్కిన్ వాళ్ళకనమాట. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసినా ఏమీ కాదు. సో ఇది సోప్ ఫ్రీ కాబట్టి మనకి ఎక్కువ నురుగు వచ్చేసి స్కిన్ అనేది డ్రై చేయకుండా ఉంటుంది. వావ్, సో రిఫ్రెషింగ్. డిఫరెన్స్ చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. చాలా మైల్డ్గా జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది. స్కిన్ అనేది చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఈ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. సో ఫేస్ వాష్ అయితే అయిపోయింది కదా. క్లెన్జింగ్ తర్వాత డర్మా వైబ్ వాళ్ళ డ్రై స్కిన్ క్రీమ్. సో ఈ క్రీమ్ కూడా కాంబినేషన్గా యూజ్ చేస్తే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెస్ట్ థింగ్ మనకి జోజోబా ఆయిల్ ఉంటుంది, అండ్ మనకి వైటమిన్ ఈ అండ్ కొలాయిడిల్ ఓట్ మీల్ ఉంటుంది, అండ్ సోడియం పీసీఏ. సో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే స్కిన్కి హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. దీని టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి థిక్ క్రీమ్ లాగా అలా ఉండదు అనమాట. సో స్కిన్లో మంచిగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఇట్ స్టేస్ ఫర్ కంప్లీట్ డే వరకు మనకి ఆ హైడ్రేషన్ అనేది ఇస్తుంది. ఇది యాక్చువల్లీ పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా జెంటల్గా ఉంటుంది కాబట్టి సో ఎలాంటి ఇరిటేషన్ ఉండదు, రెడ్నెస్ ఉండదు. సో డెఫినెట్గా రికమెండ్ చేసే ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. నాకైతే లైఫ్ సేవర్ అని చెప్తాను టు బీ ఆనెస్ట్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే క్లెన్జర్ అండ్ దీస్ ఆల్సో యూ కెన్ గ్రాబ్ దీస్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఐబేరియా స్కిన్ బ్రాండ్స్ ఆర్ న్యూట్రిడర్మ్ ఇండియాస్ ఒఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూట్యూబ్ కార్డ్లో ట్యాగ్ చేస్తాను అండ్ పిన్ కమెంట్లో పెడతాను అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెడీయా? సో పెట్టేసి నుంచో ఒకసారి. ఓకే, సో మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము. వెళ్దామా షాపింగ్కి? ఓకేనా? డాడాకి బాయ్ చెప్పు. బాయ్ డాడా. బాయ్ డాడా. జాగ్రత్తగా వెళ్ళి వస్తాము అని చెప్పు. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. లెట్స్ గో. నేను పట్టుకుంటాను, నువ్వు చెప్పలేసుకోలే. కల్ కూర్చుంటావా, ముందు కూర్చుంటావా? వెళ్తున్నామా మన ఇద్దరమే? గుడ్ బాయ్ లా కూర్చుంటావా మరి? ఓకే. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం నేను బన్ను బయటకు వెళ్ళాలి అని. అంటే నాకు ఎప్పటి నుంచే ఉంది మేమిద్దరమే బయటకు వెళ్ళాలి అని చెప్పి. బట్ దిలీప్ గారు అసలు పంపించరు అలా, బికాజ్ ఒక్కళ్ళే హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. సో ఎప్పుడైనా వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళడం, లేదంటే దిలీప్ గారు మేము వెళ్ళడం, లేదంటే పేరెంట్స్తో అలా. సో ఫస్ట్ టైం మేమిద్దరం అయితే వెళ్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ బట్ వీడిని ఎలా హ్యాండిల్ చేస్తానన్న భయం కూడా ఉంది. సో చూడాలి. సో మా ట్రిప్ డే అవుట్ బాగా జరగాలని అనుకుంటున్నాను. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్. మేము మాల్కి అట్లీస్ట్ 12 కన్నా ఉందాం అనుకున్నాము. 1 దాటిపోయింది. బాబుకైతే లైట్గా లంచ్ చేసేసాడు. నేను చేయాలి. ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి ఏదైనా లైట్గా తినేసి దెన్ మేము షాపింగ్, ఫన్ జోన్ ఇవన్నీ అప్పుడు స్టార్ట్ చేయాలి. సార్ చెప్పులు వేసుకున్నారా? వెళ్దామా? ఏవను
మంచి పను. లెట్స్ గో. ఈ ప్లేస్ చాలా బాగుంది. అంటే కంప్లీట్గా 1000 రూపీస్ ఎక్కువ అనుకున్నాను, కానీ లోపలంతా కూడా చాలా క్లీన్గా హైజీన్గా కూడా ఉంది. ఈ బాల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా బాగున్నాయి. రెడీ, హురే, yes, yay, బన్నీ ఇక్కడ చూడు, స్మైల్ స్మైల్, ఐ బాల్స్ డిష్. వంట చేస్తున్నావా? పిజ్జా కట్ చేసుకోవడానికి. అది చూడు, అది తీసుకుని అందులో వెజిటేబుల్స్ వేసుకోవాలి. తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళు. అటు వెళ్ళిపో, అటు తీసుకుని వెళ్ళు. బన్ను ఇటు కాదు, అటు లోపలికి వెళ్ళాలి. ఎస్, లోపలికి. అది తీసుకునిరా. ఏమేమి కావాలి? బాగుందా? మంచి ప్లేస్ కదా. ఏ డాక్టర్ చూడు, ఇది చూడు, ఇంజెక్షన్ తీసుకురా. ఇంజెక్షన్ ఏది? ఈ ప్లేస్ నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు అయితే డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చేయి వచ్చేయి. అది రాదు, అక్కడి వరకే. కట్ అయిపోతుంది, హ్యాండ్ పెట్టకూడదు.
సైజ్ కాదు నాన్న, చిన్నపిల్లలది. वो एक बार इसमें साइज है तो बताइए. పట్టుకో అన్నని పట్టుకో. ట్రై చేయమని. स्लो स्लो स्लो. ये कितना है? ओके. Yeah. స్పైడర్ మ్యాన్. ఇది గ్రీన్ కలర్. బ్లాక్ కలరా? బ్లాక్ ప్యాంథర్ అనుకుంటా. ప్యాంథర్. ఆయన బ్యాట్మెన్. చెప్పు. సో ఇదండి మా బ్లాగ్. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో షాపింగ్ అనుకున్న అంత అయితే అవ్వలేదు. బేసిక్గా నాకు కొన్ని కావాల్సి ఉన్నాయి, కొన్ని కొనడానికి అవ్వలేదు. కానీ సో టైం అంతా బాబుని ఆడించడంలో, ఆ ప్లే జోన్లోనే అయిపోయింది. అండ్ యా, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ స్కిన్ రొటీన్లో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే మీకు ప్రోడక్ట్ ట్యాగ్లో మెన్షన్ చేస్తాను అండ్ కామెంట్స్లో కూడా పెడతాను. సో డూ చెక్ ఇట్ అండ్ తీసుకోండి తప్పకుండా. స్కిన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీ పల్లవి, బాబు రావి ఇంకా బోలింగ్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అనుసి. బాయ్. లవ్ యూ.